పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందులోనూ కోనసీమలో ఆ కోట మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే అన్న లాంటి అధినేత ఆజ్ఞాపించడమే తరువాయి తన స్థానాన్ని సైతం వదిలేసుకుని కూటమి కోసం కృషి చేశారు. ఇప్పుడేమో హైకమాండ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఎందుకా ఎదురు చూపులు? కొత్తపేట జనసేనలో సరికొత్త లెక్కలు. పదవి కోసం బండారు శ్రీనివాస్ పడిగాపులు. త్యాగానికి తగ్గ గుర్తింపు దక్కుతుందా? వీర విధేయుడికి పవన్ ఇచ్చే గిఫ్ట్ ఏంటి? మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూటమి కోసం మిత్రపక్షాలు పరస్పరం భారీ త్యాగాలే చేసుకున్నాయి. అటు టీడీపీ ఇటు జనసేన తమ తమ స్థానాల్ని వదులుకోవాల్సొచ్చింది. అందులోనూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ అంటే పడిచచ్చేంత అభిమానం ఉంటుంది నాయకులకు. అందుకే అక్కడ జనసేన ఇన్ఛార్జీలు కూటమి గెలుపు కోసం తమ ఇలాఖాను త్యాగం చేశారు. అందులో ముఖ్యమైన స్థానం కొత్తపేట. ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జేమో ఆయన అన్నయ్య బండారు సత్యానందరావు. అన్నదమ్ములే అయినా రాజకీయంగా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. ఒక రేంజ్లో పొలిటికల్ వైరం ఉండేది. కానీ కూటమి కోసం ఒక్కటయ్యారు. సీటు విషయంలో తనదంటే తనదే అంటూ ధీమాగా పనిచేస్తూ ముందుకు వెళ్లారు. అయితే పొత్తులో భాగంగా అన్న సత్యానందరావుకే ఛాన్స్ దక్కింది. చివరి నిమిషంలో భంగపడిన శ్రీనివాస్ అధినేత పవన్ ఆదేశించడంతో వైరాన్ని మర్చిపోయి అన్న సత్యానందరావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేశారు. మొదట్నుంచి జనసేన కోసం ఆహర్నిశలు కష్టపడిన శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో 37,000 ఓట్లు సాధించి గట్టి బేస్మెంట్ వేసుకున్నారు. అప్పట్లో జనసేనకు భారీ ఓట్లు సాధించిన నేతగా రికార్డు కూడా సృష్టించారు. ఓడినా సరే పార్టీ కోసం కష్టపడుతూ ఈ దఫా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈసారిగాని టికెట్ దక్కుంటే ఖచ్చితంగా బండారు శ్రీనివాస్ గెలిచేవారన్న అభిప్రాయమూ ఉంది. కానీ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ మాటను కాదనలేక కూటమి అభ్యర్థిగా నిలబడిన అన్నయ్య సత్యానందరావుకు సహకరించారు శ్రీనివాస్. తన విధేయతను మరోసారి చాటి చెప్పుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో టికెట్ దక్కని నేతలు పార్టీ ఫిరాయించేశారు. కానీ బండారు శ్రీనివాస్ అధినేత పవన్ తనకు పక్కా న్యాయం చేస్తారనే భరోసాతోనే ఉన్నారు. కూటమి గెలుపు కోసం కృషి చేసి అధినేత దగ్గర మంచి మార్కులే కొట్టేసినట్టు తెలుస్తోంది. కొత్తపేట నియోజకవర్గం ఏర్పడ్డాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 57,000 మెజార్టీతో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావును గెలవడం వెనుక శ్రీనివాస్ ఉన్నారన్నది జనసేన వర్గాలు గర్వంగా చెప్తోన్న మాట. తనకు సీటు కేటాయించకపోయినా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా, నిర్లక్ష్యం వహించకుండా ఈ ఏడాది సైతం నియోజకవర్గంలో 25,000 సభ్యత్వాలు కూడబెట్టారంటే అది బండారు శ్రీనివాస్ కమిట్మెంట్ అంటూ కాలరెగరేస్తున్నారు ఆయన అనుచరులు, అభిమానులు. టికెట్ దక్కలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీనో నామినేటెడ్ పదవో దక్కుతుందని ఆశించినా అదీ రాలేదు. దీంతో వీర విధేయతకు పవన్ ఇంకెప్పుడు పట్టం కడతారో అర్థం కావడం లేదంటూ కొత్తపేట జనసేన కార్యకర్తలు ఎదురుచూస్తున్నారట. కూటమి తరపున టీడీపీకి ఎమ్మెల్యేను గెలిపించిచ్చాం, మరి మాకేంటి అని ప్రశ్నిస్తున్నారట. అయితే బండారు శ్రీనివాస్ మాత్రం అధిష్టానంపై అంతులేని విశ్వాసంతోనే ఉన్నారట. పార్టీ కోసం, కూటమి కోసం తాను చేసిన కృషిని, చేసిన త్యాగాన్ని పవన్ మర్చిపోరని, సముచిత స్థానం కల్పిస్తారని స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారట. పోనీ తనకు బంపర్ మెజార్టీతో విజయాన్నిచ్చిన తమ్ముడు విషయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏవైనా ప్రయత్నిస్తున్నారా అంటే ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. చూడాలి మరి అన్న కోసం తమ్ముడు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో.